అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా నా ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి కాస్టింగ్ కాల్ హర్రర్ జానర్ అంట. రిక్వైర్మెంట్స్ వచ్చేసి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా 20-60 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలంట. సో వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వాలి అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను మీకు చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి అరుణా శ్రీపతి గారు అడిగారండి. 100% చెప్పారు సార్. ముందు పరిచయం చేసుకొని కథ చెప్తే వింటారు. థ్యాంక్ యూ అండి. సో కానీ ఒక డౌట్ సార్, మీరు కాస్టింగ్ కాల్స్ ఇస్తున్నారు కానీ అవి నిజమో కాదో తెలియట్లేదు. వాట్సాప్లో స్పందించడం లేదు, కాల్ చేసినా స్పందించడం లేదు, ఏ ఒక్క కాల్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు. వాళ్ళు కాల్స్ అలా ఎందుకు ఇస్తున్నారో అర్థం కావడం లేదు అని అంటున్నారు. సింపుల్ థింగ్ ఏంటంటేనండి, ఇప్పుడు అరుణ గారు నేను మీకు చెప్పేది, ఒకవేళ వాళ్ళ కాస్టింగ్ కాల్ అనేది మీకు పోస్ట్ చేయనప్పుడు నేను మీకు పెట్టిన నెంబర్లకి వాళ్ళు కనీసం రింగ్ అవుతుంది అంటే అర్థం ఏంటి? నేను రోజుకు ఒక నెంబర్ చొప్పున లేదంటే రోజుకు 2-3 నెంబర్లు చొప్పున ఓ 90 నెంబర్లు 100 నెంబర్లు నేనైతే తీసుకురాలేను కదా. రైట్. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నేనేమంటాను అంటే ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి స్పందించకపోవడానికి రీజన్స్ ఏంటనేది ఒకసారి క్లియర్గా డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ఉన్నట్లయితే 20-60 సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి అని అడిగాను. చాలామంది ఇప్పుడు నేను కాస్టింగ్ కాల్ పెట్టినప్పుడు ఏం చేస్తారన్నారు అంటే బర్రెల దగ్గర గొర్రెల దగ్గర మరీ వెనకాల బాత్రూమ్ ఇది పెట్టుకొని ఎవరో ఎందుకు నాకు బాగా తెలిసిన ఒక వ్యక్తి తాజ్మహల్ దగ్గరికి వెళ్ళి తాజ్మహల్ దగ్గర ఒక ఫోటోని పెట్టాడు. నాకు ఆ ఫోటో మొత్తంలో తాజ్మహలే కనబడుతుంది కానీ అతను చాలా మినియేచర్గా కనబడుతున్నాడు. నేను ఇప్పుడు తాజ్మహల్ని ఆర్టిస్ట్గా పెట్టుకోవాలా లేదంటే ఈ పర్టికులర్ పర్సన్ని ఆర్టిస్ట్గా పెట్టుకోవాలా అనేది నాకు అర్థం కాల. సో నేనేమంటాను అంటే నేను తాజ్మహల్ని చూడటానికి నేను నిన్ను కాస్టింగ్ రిక్వైర్మెంట్కి అడగల. నాకు నీ ఫేస్ ఎలాగుంటుందో తెలియాలి, నీ బాడీ ఎలాగుంటుందో తెలియాలి, నువ్వు లుక్ ఎలాగుంటుందో తెలియాలి. సో దానికి మనం ఏంటంటే ఇప్పుడు గాగుల్స్ కావచ్చు, స్పెట్స్ కావచ్చు, స్పెట్స్ పెట్టుకున్న ఫోటోలు అంటే బ్లాక్ గ్లాసెస్ ఉంటాయి కదా, అవి పెట్టుకున్న ఫోటోలు కంపల్సరీ పెట్టకూడదు. అది కాకుండా ఇంకేమంటాను అంటే మీరు ఎక్కడెక్కడో మరి పొలాల్లోనూ ఇంకో దగ్గర బర్రెల దగ్గర గొర్రెల దగ్గర ఉన్న ఫోటోలు పెట్టకూడదు. అలా కాకుండా నేనేమంటాను అంటే ఏదైతే కొంచెం ఇప్పుడు పోర్ట్ఫోలియో లాగా ఉండే ఫొటోస్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఫొటోస్ పెట్టండి. అలాగే మీరు ఏ క్యారెక్టర్కి యాప్ట్ అవుతారు, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ గెటప్కి మీరు యాప్ట్ అవుతారు అనుకోండి, పోలీస్ లుక్లో ఉండే ఫొటోస్ పెట్టండి. లేదు మీరు డాక్టర్ గెటప్లో యాప్ట్ అవుతారు, డాక్టర్ గెటప్లో ఉండే లుక్ పెట్టండి. దాంతోపాటు మీ పోర్ట్ఫోలియో కంపల్సరీ పెట్టండి. అంటే ఏంటి, మీ పేరేంటి, మీ ఏజ్ ఏంటి, మీ హైట్ ఏంటి, మీ కాంటాక్ట్ నెంబర్ ఏంటి, మీరు ఎక్కడ ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు విజయ్ నాగబేరు, నా వయసు ఎంత, నేను మధురానగర్ హైదరాబాద్లో ఉంటాను, నా కాంటాక్ట్ నెంబర్ ఇది. సో నేను గతంలో ఈ సినిమాలకి ఈ పర్టికులర్ క్యారెక్టర్స్ చేశాను. సో ఇంకా నాకు మీ ద్వారా ఏదైనా అవకాశం వచ్చినట్లయితే నా క్యారెక్టర్ని బూస్ట్ చేసుకోవడానికి అది చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి మీరు నాకు పెట్టండి అనే టైప్లో పెడితే వర్కౌట్ అవుతుంది. ఆ తర్వాత 1 మినిట్ 2 మినిట్స్ యాక్టింగ్ వీడియో పెట్టండి అంటారు. ఆ 1 మినిట్ 2 మినిట్ యాక్టింగ్ వీడియో ఎలా పెట్టాలి? నవరసాలు ఉన్నాయి. ఆ రసాల్లో మీరు ఏ రసాన్ని అద్భుతంగా పలికించగలరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజశేఖర్ గారిని చూసుకుంటే రౌద్ర రసం చాలా అద్భుతంగా పలికించగలరు. అఫ్కోర్స్ అన్నీ ఉన్నా కూడా ఆయనకి ఎక్కువగా రౌద్రం అనేది బాగా ఎక్కువగా ఇదవుతూ ఉంటుంది. అలాగే బాలయ్య బాబు కూడా రౌద్ర రసంతో పాటు ఇది చేసుకుంటూ ఉంటారు. వెంకటేష్ గారు చూసుకున్నట్లయితే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్లో కామెడీ కావచ్చు, లేదంటే హార్ట్ పియర్సింగ్ కావచ్చు, ఇలాంటి వాటిలో ఆయన ఒక కైండ్ ఆఫ్ ఎక్స్పర్ట్. సో నేనేమంటాను అంటే మీరు ఏ రసంలో అయితే అద్భుతంగా పర్ఫామ్ చేయగలరో ఆ రసాన్ని వాళ్ళకి పంపించినట్లయితే ఓకే, వాళ్ళు దాన్ని బట్టి జడ్జ్ చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను రావు రమేష్ అనే ఒక క్యారెక్టర్ని తీసుకోవాలనుకోండి. రావు రమేష్ అనే ఒక వ్యక్తిలో ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి అనేది ఆల్రెడీ నేను చాలా సినిమాల్లో చూశాను. దానికి తగ్గట్టు నేను క్యారెక్టర్ రాసుకొని రావు రమేష్ కింద ఫిక్స్ అవుతాను. కానీ పలానా నరేష్కో, సురేష్కో, వెంకటేష్కో ఈ వీడియో చూస్తున్న సో కాల్డ్ అరుణా శ్రీపతి గారికో ఎవరో ఒకరికి వాళ్ళు ఎందులో నిష్ణాతులు అనే విషయం నాకు తెలియదు. కాబట్టి మీరు ఎందులో నిష్ణాతులు అనే విషయాన్ని నాకు తెలియజేస్తూ మీరు నాకు ఎప్పుడైతే దానికి సంబంధించిన వీడియో పెడతారో అప్పుడు నాకు ఓకే, అరుణా శ్రీపతి గారు ఈ పర్టికులర్ రసంలో మీరు ఎక్స్పర్ట్ కాబట్టి వారిని నేను ఇలాగ క్యారెక్టర్ కనుక డిఫైన్ చేసుకున్నట్లయితే వాళ్ళు దీనికి 100% న్యాయం చేయగలుగుతారు అనే ఒక నమ్మకం నాకుంటుంది. సో నేను మీ అందరికీ చెప్పేది కూడా అదే. సింపుల్ థింగ్ ఏంటి అంటే మనం ఫోటోలు ఏదో ఒకటి పెట్టేసాం కాదు, అది ప్రాపర్గా ఒక యూనిక్ లుక్లో ఉండాలి. మిగతా వాళ్ళకి ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే మరీ
అదేదో సినిమాకి సూపర్ సినిమాకి అనుకుంటా పూరి జగన్నాథ్ గారు హీరోయిన్ క్యాస్టింగ్ కోసం ముంబై వెళ్తే అక్కడ అనుష్క గారు వచ్చి ఫోటో ఇవ్వమంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇచ్చిందంట. సరే అప్పటికదే ఆవిడ ఇమ్మెచ్యూరిటీ. నేనేమంటాను అంటే మీరు మన వీడియోస్ ఎందుకు చూస్తున్నారు? మీకు ఎంతో కొంత మెచ్యూరిటీ రావాలనే కదా! ఆ మెచ్యూరిటీ మీరు వీడియోస్ చూసాక కూడా రాలేదు అంటే ఇంక మీరు కొంచెం పచ్చిగా చెప్పాలంటే వేస్ట్. సో నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, ఇక్కడ సింపుల్ థింగ్ ఏంటి అంటే మీరు ఒకరిని అప్రోచ్ అయ్యే ముందు వాళ్ళకి మీరు ఎలా యూజ్ అవుతారు అనేది వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలిగితే మీకు రావాల్సిన బెనిఫిట్ అనేది కొంచెం తొందరగా వస్తుంది అనేది నా ఒపీనియన్. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళు మెయిల్ ఐడి మాత్రం ఇచ్చారు, చెప్తాను, నోట్ చేసుకోండి. ద విజిటర్ ఫిలిం వర్క్స్ @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. ద VISITOR విజిటర్ FILM ఫిలిం వర్క్స్ WORKS @gmail.com అనేది వీళ్ళ మెయిల్ ఐడి. సో డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్లోకి వెళ్ళి హైప్ కొట్టడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ బెస్ట్.